నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవనిర్మాణ దీక్షకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఈ నెల 8న ఒంగోలులో మహాసంకల్ప ర్యాలీ ద్వితీయ ఆవిర్భావోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ పరేడ్ మైదానంలో ప్రధాన వేడుకలు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఆంధ్రప్రదేశ్లో 10,000 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం విభజన కష్టాలను అధిగమించి ప్రగతి పథంలో సాగుతున్నామన్న చంద్రబాబు ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేస్తామని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల్ని తేవడంపై కేసీఆర్ అభ్యంతరాలు జలాల్లో వాటాలు తేలకుండా నోటిఫికేషన్ ఇవ్వరాదని కేంద్రానికి లేఖ ధాన్యం కనీస మద్దతు ధర స్వల్పంగా పెంచిన కేంద్రం క్వింటాల్కు 60 రూపాయలు పెంపు పోస్టల్ చెల్లింపు బ్యాంకుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ఆవిష్కరించిన ప్రధాని క్షేత్రస్థాయిలో చక్కటి ఫలితాలిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్న నరేంద్ర మోదీ రాజధాని ఆర్థిక వనరులు లేకుండానే ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను ప్రగతి పథంలో తీసుకెళ్లే లక్ష్య సాధనలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు ఉద్దేశించిన నవ నిర్మాణ దీక్షకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది రేపటి నుంచి వారం రోజుల పాటు దీక్షను చేపట్టనుండగా ఈ నెల 8న మహాసంకల్ప బహిరంగ సభను ఒంగోలులో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించనుండగా జిల్లాలో బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు విభజన జరిగి 2 ఏళ్లైన సందర్భంగా రేపటి నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న నవనిర్మాణ దీక్షకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ బెంచ్ సర్కిల్లో నవనిర్మాణ దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు పీడబ్ల్యూడీ మైదానం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ప్రదర్శనగా రానున్న ఆయన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించనున్నారు ఇదే సమయంలో నవ్యాంధ్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు ఏ పని చేస్తున్నా ఉదయం 11 గంటలకు ప్రతిజ్ఞలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు రేపటి నుంచి వారం పాటు వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనుండగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన జూన్ 8న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు మహాసంకల్పం పేరుతో చేపట్టే ఈ బహిరంగ సభను ఒంగోలులో నిర్వహించాలని ఇవాళ జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది నవనిర్మాణ దీక్ష కోసం జొన్నవిత్తుల రచించి సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచిన గీతాన్ని కేబినెట్ ఆమోదించింది నవనిర్మాణ దీక్ష 2వ తేదీ ప్రారంభమవుతుంది 8వ తేదీ మహాసంకల్పం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ విభజన వల్ల నష్టాలు కష్టాలు బాధలు సమస్యలు ఏమేమి డెవలప్ చేశాము అగ్రికల్చర్ ఏం చేశాము ఇండస్ట్రీస్లో ఏం చేసినాము వెల్ఫేర్ మెజర్స్ ఏం చేశాము ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు అన్నిటి కూడా ప్రజలకు తీసిపోయేదానికి సమావేశాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే సమయంలో విద్యార్థినులకు నిరుద్యోగులకు తీపి కబురు అందించే నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకుంది ప్రభుత్వ ఎయిడెడ్ పురపాలక పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది చంద్రన్న బీమా పథకం విధి విధానాలకు ఆమోదముద్ర వేసింది త్వరలో 10,000 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది రాష్ట్రంలో మొదటి విడతగా 10,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీంట్లో గ్రూప్ 1లో 94 పోస్టులు గ్రూప్ 2లో 750 పోస్ట్ గ్రూప్ 3లో 1000 పోస్ట్ హోమ్ డిపార్ట్మెంట్ 6,000 టెక్నీషియన్స్ 1,000 మెడికల్ 422 ఇన్ అదర్ డిపార్ట్మెంట్ 732 హోమ్ డిపార్ట్మెంట్ మాత్రం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది మిగిలిన పోస్టులన్నీ పారదర్శకంగా ఏపీపీఎస్సీ తరఫున భర్తీ చేయిస్తాం ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది 10 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్య కూడళ్లు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి రేపు ఉదయం అమరవీరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నివాళులు అర్పించిన తర్వాత మొదలు కానున్న వేడుకలు రాత్రి ట్యాంక్ బండ్ వద్ద బాణాసంచా కాల్పులతో అంబరాన్నంటనున్నాయి సంజీవయ్య పార్క్లో అతిపెద్ద జాతీయ పతాకం ఆవిష్కరించనుండగా సికింద్రాబాద్ కవాతు మైదానంలో అధికారిక కార్యక్రమాలన్నీ నిర్వహించనున్నారు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి చొప్పున
ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 జిల్లాలతో పాటు ఢిల్లీలో సంబరాలు నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గన్ పార్క్లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం లుంబిని పార్క్ సమీపంలో అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ సంజీవయ్య పార్క్లో ఆవిష్కరిస్తారు. ఈ మేరకు భారీ జెండాను సిద్ధం చేసిన అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ ఉత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాలు కవాతు నిర్వహించనుండగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు కవాతు మైదానం సిద్ధం కాగా పరిసర ప్రాంతాల్లో 3000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిటీ అంతా కూడా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా నార్మల్ ట్రాఫిక్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. బందోబస్తు అరేంజ్మెంట్స్ని ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి హైదరాబాద్ సిటీ పోలీసు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రేపు ఉపాధి హామీ పనికి వచ్చే వారందరికీ మిఠాయిలు పంచనున్నారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ 2 పేరిట చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆవిర్భావ వేడుకల్లో సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు హైదరాబాద్ లలిత కళా తోరణంలో పేరిణి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులను తమ పరిధిలోకి తేవాలన్న కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదాను ప్రకటించవద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కృష్ణా బోర్డు రూపొందించిన ముసాయిదా విభజన చట్టానికి అనుగుణంగా లేదని ఆయన లేఖలో తెలిపారు. నదీ జలాల విషయంలో 60 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రైబ్యునల్ ముందు తాము పిటిషన్ దాఖలు చేశామన్న కేసీఆర్ ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇస్తే తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలాల్సి ఉందన్న ఆయన గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఏ కారణాల వల్ల భాగస్వామ్య రాష్ట్రాలను సంప్రదించకుండానే కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదాను పంపిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బోర్డు ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ధాన్యం, పప్పులు, పత్తి సహా వేర్వేరు వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను కేంద్రం కాస్త పెంచింది. 2016-17 ఖరీఫ్ సీజన్కు క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధరను 60 రూపాయలు పెంచుతూ ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సాధారణ రకం ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు 1470 రూపాయలకు చేరగా ఏ గ్రేడ్ రకం ధర 1510 రూపాయలకు పెరిగింది. దేశీయ ఉత్పత్తిని పెంచి ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించే లక్ష్యంతో పప్పులకిచ్చే కనీస మద్దతు ధరను కేంద్రం గణనీయంగా పెంచింది. పప్పులపై ఎంఎస్పీని క్వింటాలుకు 425 రూపాయలు పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం మరింత మంది రైతులు పప్పు ధాన్యాలు పండించే విధంగా ప్రోత్సహించేందుకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. పత్తి మద్దతు ధరను క్వింటాలుకు 60 రూపాయల మేర పెంచింది. దేశంలోని 650 తపాలా కేంద్రాలను చెల్లింపు బ్యాంకులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు 800 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ భేటీ తర్వాత టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ మొత్తంలో 400 కోట్ల రూపాయలు గ్రాంటు, మరో 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇస్తున్నట్టు వివరించారు. దేశంలో బ్యాంకు ఖాతాలు లేని 40% ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో తపాలా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన మంత్రి దేశవ్యాప్తంగా ఉన్న 154,000 తపాలా కార్యాలయాలను అనుసంధానిస్తూ ప్రతి జిల్లాకు ఒక శాఖ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 2017 సెప్టెంబర్ నాటికి 650 పోస్టల్ చెల్లింపు బ్యాంకులను అందుబాటులోకి తేనున్నట్టు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 650 पेमेंट बैंक ब्रांचेस एस्टैब्लिश करेंगे देश में एंड दीज पेमेंट ब्रांचेस विल बी लिंक्ड विद द रूरल पोस्ट ऑफिसेस और हम अपने देश के सारे जो ग्रामीण डाक सेवक हैं उनको मूविंग एटीएम हैंडहेल्ड डिवाइस देने वाले हैं 1,30,000 by next March. And I wish to just announce that by September 2017 all the 650 branches of postal payment bank will become operational.
విపత్తు నిర్వహణ విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే క్షేత్రస్థాయిలో చక్కటి ఫలితాలు రాబట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కోసం సిద్ధం చేసిన ప్రణాళికను ఢిల్లీలో ఆవిష్కరించిన మోదీ, జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక సాయంతో విపత్తు ముందు నిలిచే ప్రాంతాలను కాపాడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నారు. విపత్తుల వేళ కేంద్రం, రాష్ట్రాలు ఎలా సమన్వయంగా పనిచేయాలనే వివరాలను ఈ ప్రణాళికలో విస్పష్టంగా పేర్కొన్నారని ప్రధాని ట్విట్టర్లో తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పటిష్టతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై కూడా మార్గదర్శకాలను పొందుపరిచినట్టు వెల్లడించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆలోచనలే పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతున్నామన్న ఆయన విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రానిదేనని ఈనాడు ఈటీవీ సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో చంద్రబాబు తేల్చి చెప్పారు. అవినీతి రహిత పాలనే తమ నినాదమన్న చంద్రబాబు పెట్టుబడులు భారీగా ఆకర్షించి నవ్యాంధ్రను అన్ని రంగాల్లో అగ్రపథా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 సంవత్సరాలు దాటింది. పదవి చేపట్టే ముందు విభజన చట్టంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయని, వీటన్నిటిని అధిగమించడానికి ఎంతో కష్టాలు పడాలని చెప్పేసి మీరు చెప్తూ వస్తున్నారు అనేక సమావేశాల్లో. ఈ 2 సంవత్సరాల్లో వీటిని ఏ మేరకు మీరు అధిగమించగలిగారు? ఈరోజు ఆ వాస్తవం మీరు చూస్తే ఆ రోజు చెప్పింది 47% ఆదాయం ఆంధ్రప్రదేశ్కి, 58% జనాభా. తెలంగాణకి 53% ఆదాయం, 42% జనాభా. ఈరోజు అవి వాస్తవాలను చెప్పడానికి మేము ఇంత కష్టపడితే ఫస్ట్ ఇయర్లో 50.3%కి మేము రీచ్ అయ్యాం. 58 జనాభా అంటే ఇంకా 8% తక్కువ ఉంది. తలసరి ఆదాయం ఈ సంవత్సరం చూస్తే 1,07,000 రూపాయలు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ 1,43,000, కర్ణాటక 1,45,000, తమిళనాడు 1,50,000. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత అన్యాయం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాధాన్యత రంగాలైన ఇది వ్యవసాయం కానివ్వండి, ఆర్థికాభివృద్ధిలో కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, విద్యుత్ రంగం కానివ్వండి, వీటిల్లో ఎటువంటి ప్రగతిని మీరు సాధించగలిగారు? ఆ రోజు కరెంటు మీరు చూసినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కొరత. అంత మునుపు కొన్ని వేల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సిక్కైపోయినాయి. ఇండ్లకు కరెంటు లేదు, వ్యవసాయానికి కరెంటు లేదు, అన్ని ఇబ్బందులు. అక్కడి నుంచి ఆలోచించి ఇక్కడ అన్ని ప్రాజెక్టులో అది సమర్థత పెంచాం. కొంత బయట నుంచి కొన్నాం. 1 మంత్ లోపల ఎంత కరెంట్ అవసరమో అంత కరెంట్ ఇవ్వగలిగాం. ఈరోజు కరెంట్ సర్ప్లస్కు మిగులు కరెంటుకు రీచ్ అయ్యాం. వ్యవసాయం పోయిన సంవత్సరం వర్షపాతం తక్కువ, ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ. వ్యవసాయంలో గ్రోత్ తగ్గిన, పండ్ల తోటల్లో, డైరీలో, చేపల పెంపకంలో, లేకుంటే గొర్రెల పెంపకం ఇవన్నీ కవర్ చేసి దాన్ని కూడా కొంతవరకు అధిగమించగలిగాం. ఎరువులు, విత్తనాలు, భూసార పరీక్ష, ఎక్స్టెన్షన్ అన్నీ కూడా పొజిషన్ చేశాం. కృష్ణాలో నీళ్లు రాకపోతే నాగార్ సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పూర్తిగా పంట వేయలేకపోయాం. ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు ఏం చేసామంటే ఒక సంవత్సరంలో రికార్డ్ టైంలో పట్టిసీమ పూర్తి చేశాం. గోదావరి, కృష్ణా 2 నదులు అనుసంధానం చేశాం. 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే కృష్ణా డెల్టాలో వాడే నీటిని శ్రీశైలం ద్వారా కరువు ప్రాంతాలకు మళ్లిస్తే అక్కడ కరువు ప్రాంతాలు బాగుపడతాయి, ఇక్కడ కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు వస్తాయి. పారిశ్రామిక రంగాన్ని ఒకసారి చూసినట్టయితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా దేశాల్లో పర్యటించారు. వాటితో పాటు రాష్ట్రంలో కూడా అనేక మంది పారిశ్రామిక అధిపతులను పిలిచి మీటింగ్స్ ఏర్పాటు చేసి పెట్టుబడికి మీరు ఆహ్వానం చేశారు. అయితే ఏ మేరకు ఇవి సఫలీకృతం అయ్యాయి, ఎన్ని వచ్చాయి, ఇంకా రాబోయే ఎన్ని? మన దగ్గర పెట్టుబడులు పెట్టరు, ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో కూడా కొన్ని ఇండస్ట్రీకి రాయితీలు ఇచ్చాం. కానీ అవి కూడా మనకు పూర్తిగా ఇవ్వలేదు. అయినప్పటికీ నేను ప్రపంచం అంతా తిరగడం, ఇటీవల విశాఖపట్నంలో సిఐ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టినప్పుడు 4,70,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేసుకున్నారు. జనరల్గా పెట్టుబడులు పెట్టినప్పుడు లేకుంటే ఇలాంటి ఎంఓయూలు చేసినప్పుడు అన్నీ కూడా మెటీరియల్స్ కావు. 20%, 30% అవుతాయి. దీన్ని మ్యాక్సిమం 50, 60, 70% చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక నమ్మకం ఉంది, మ్యాక్సిమం అప్లై చేస్తాం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు పూర్తి కావడంలో కేంద్రం నుంచి మీకు ఎటువంటి సహాయం అందుతా ఉంది? ఏదైతే ఈరోజు మనం చూస్తే బైఫర్కేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ తక్కువ ఆదాయం వస్తుంది. ఫస్ట్ ఇయర్లోనే 16,000 కోట్ల రూపాయలు లోటు వస్తుంది. కాబట్టి మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఆనాడు గవర్నెన్స్ పరిపాలనలో
రికమెండ్ చేసి పంపించారు. అది పార్లమెంట్లో కూడా హామీ ఇచ్చారు. మాకు దాని మీద వచ్చింది 2,500 కోట్లు వచ్చాయి. అవును. అది కాకుండా రాజధాని కోసం మేము ఎన్ని బిల్డింగ్ కానీ మేము ఇస్తామని చెప్పారు. మాకు రెండూ కలిపి విజయవాడ గుంటూరు 1000 కోట్లు, అది కాకుండా ఇంకొక 1000 కోట్లు వచ్చాయి. పోలవరం ప్రాజెక్ట్కి మొత్తం జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ తర్వాత ఇప్పటికి మేము ఖర్చు పెట్టినంత చూసుకుంటే వాళ్ళు ఇచ్చింది 850 కోట్లు ఆ ప్రాంతంలో ఇచ్చారు. మేము ఇప్పటికే 1500 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాము. రైల్వే జోన్ ఇంకా రాలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయల చొప్పున 2 సార్లు ఇచ్చారు, 100 కోట్లు అయింది. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, అది ఇంకా రాలేదు. ఎందుకని దాని మీద ఇన్ని మీనమేషాలు ఏమిటి? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నేనేం చెప్పానంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పుడు విధానం, దానివల్ల ప్రజలు కూడా వాళ్ళు పనిష్ చేశారు. ఇప్పుడు ఒక నమ్మకం తెలుగుదేశం మీద నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పైన ఉంది. ఆ నమ్మకాన్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ నేను అడిగింది మీకు, ఏవైతే బైఫర్కేషన్ చట్టంలో పెట్టారో ఒకసారి చూసుకొని, మేము సౌత్ ఇండియాలో ఎక్కడున్నామో ఒకసారి అసెస్ చేసి, మేము అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు మీరు చేయూతనివ్వాలన్నా లేదా, అది మీరు ఆలోచించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మరింత దృఢంగా గట్టిగా వ్యవహరించగలిగితే ఈ ప్రత్యేక హోదాతో పాటు అనేక వస్తాయని చెప్పి కూడా అంటున్నారు. నిజమే, నాకు ఆశ ఉన్నదా? ప్రజల కంటే నాకు కాదా? కేంద్రం ఒక 10,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు తీసుకొచ్చి ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయను. కేంద్రం మనం చెప్పినటువంటి ప్రత్యేక హోదా ఇస్తే దానివల్ల లాభం వస్తే ఇంకా ముందు దూసుకుపోతానికి అవకాశం ఉంది కదా. అంటే నాకు మనసులో కానీ బయట కానీ ఏ విధంగా సాధించాలని నాకు కోరిక ఉండదు, కానీ నాకుండే ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడగొట్టాలి, నేను వాళ్ళు తిట్టాలి. తిడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమి ఇవ్వకపోతే ఇక్కడ పని జరగకూడదు, రాష్ట్రం అభివృద్ధి జరగకపోతే మనల్ని తిట్టాలి. ఇది దురుద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం ఆ రోజు చెప్తాను. భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాలన్నా కొంచెం రెవెన్యూ పరంగా చేసుకునే ఒప్పందాల్లో కానివ్వండి, ఇంకా అధికారులకు సిబ్బందికో లంచాలు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్న ఇది ఉంది. 95% రైతులు ఎవరైతే ఉన్నాయో భూమి రికార్డ్స్ అన్ని వాళ్ళ పేరుతో ఉండేటన్ని వాళ్ళ సంతకం తీసుకొని నాకు కరెక్ట్గా ఉన్నాయని చెప్పిన వాళ్ళు 94-95% ఉన్నారు. ఆటోమేటిక్ మ్యూటేషన్ పెడుతున్నాం. నువ్వు భూమి అమ్మాలంటే ముందే సర్వే చేయించి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఇంకెవ్వరి దగ్గర పర్లేదు. రాజధాని విషయానికి వచ్చినప్పుడు ఒక దేశం మెచ్చదగ్గ రాజధాని తయారు చేస్తాం, నిర్మిస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రగతి ఎలా ఉంది? మీరే చూస్తున్నారు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. బట్ నాకు ఒక ధైర్యం ఉంది. ఎప్పటికైనా సరే అమరావతి ప్రపంచంలోనే మెచ్చుకోదగ్గ రాజధాని, భారతదేశం గర్వపడే రాజధాని కడతాం. ఇక్కడికి వచ్చి కనీసం ఇమ్మీడియట్గా గుడారాలన్నా వేసుకొని పని చేసుకుంటే బాగుండేది అని మీరు ఇటీవల అన్నారు. కానీ ఇప్పుడు సెక్రటేరియట్ తరలింపులో కానీ, శాఖల తరలింపులో కానీ, అధిపతుల తరలింపులో కానీ కొంత గందరగోళ పరిస్థితి ఉన్నట్టుగా కనపడతాం. గందరగోళం లేదు, ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు, రాజధానిగా ఉన్నప్పుడు ఆ జిల్లాల్లో ఉండే ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి వచ్చి అనేక రంగాల్లో స్థిరపడతారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బాధ్యతతో ఎవరి పాటికి వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి పనిచేయాలి తప్ప. రాష్ట్రానికి రైల్వే డివిజన్ ఉండటంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తాం? సురేష్ ప్రభు కూడా వచ్చాడు, ఇస్తారని ఆశిద్దాం. సో ఆఖరిగా ఇప్పుడు భూగర్భ జలాలు పరిరక్షించడానికి సుజలాం సుఫలాం కార్యక్రమం కింద ఈనాడు పెద్ద ఎత్తున ప్రజల్లో స్ఫూర్తి తీసుకురావడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒక కార్యక్రమం ప్రవేశపెట్టింది. దానికి ఎమ్మెల్యేలు కూడా చాలామంది రెస్పాండ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా దీంట్లో మీరు ఒక రెస్పాండ్ చేయగలిగితే పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దాని మీద ఏమన్నా మీరు వారికి? మేము మనస్ఫూర్తిగా ఈనాడు గ్రూప్ని అభినందిస్తున్నాం. ఒక సామాజిక బాధ్యత కింద సుజలాం సుఫలాం ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరు ముందు తీసుకుపోయారు, చాలా బాగా చైతన్యం తీసుకొచ్చారు. అందుకని మీ శాసనసభ్యులందరినీ ఒకసారి అందరికీ పార్టిసిపేట్ చేయాల్సిందిగా మీరు. పార్టిసిపేషనే కాదు, మా వాళ్ళకందరికీ అకౌంటబిలిటీ పెడుతున్నా, వాళ్ళ పర్ఫార్మెన్స్లో కూడా ఇది ఒక భాగం పెడుతున్నాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ. బంగారు తెలంగాణ లక్ష్యాన్ని 100% సాధించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. ఇందుకు రాజకీయ పునరేకీకరణ అత్యవసరమని తెలుగుదేశానికి చెందిన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మల్లారెడ్డి ఆయన సహచరులను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ పార్టీలో చేరిన కొత్తవారిని కలుపుకుని పనిచేయాలని తెరాస నేతలకు ఉద్బోధించారు. తెలంగాణ ఈజ్ ఎ గ్రేట్ స్టేట్. బాగా ఎకనామిక్ బాయన్సీ అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం మనది. 2019-20కి పోయేటప్పటికే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఒక 2 లక్షల కోట్లుగా ఉండబోతుంది. 24 పోయేటప్పటికి అది 5 lakh crores చేరుకుంటుంది. మన ప్రజలకి, మన రైతులకి గొప్పగా చేసుకునేటువంటి అవకాశం మనకు సంపూర్ణంగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా ఏకీకృతం కావాలని చెప్పి
నేను డే 1 నుంచి పిలిపిస్తా ఉన్నా. అందులో భాగంగా మల్లారెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు మీ అందరిని తీసుకొని ఈరోజు వచ్చి చేరినారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో ఉజ్వలమైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో వారి వెంట వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు అశోక్ రెడ్డి వైకాపాను వీడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో విజయవాడలో తెలుగుదేశంలో చేరారు. పశ్చిమ ప్రకాశం నీటి అవసరాలు తీర్చే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని అశోక్ రెడ్డి తెలిపారు. అశోక్ చేరికతో వైకాపా వీడిన శాసనసభ్యుల సంఖ్య 18కి చేరింది. రేపు కందుకూరు నియోజకవర్గ వైకాపా శాసనసభ్యుడు పోతుల రామారావు తెలుగుదేశంలో చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయవాడలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కొత్త ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను విద్యా హబ్గా మారుస్తామన్న బాబు త్వరలో అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు రాబోతున్నాయని తెలిపారు. సానుకూల జీడీపీ గణాంకాలు, కీలకమైన మౌలిక వస్తుల రంగంలో అత్యధిక వృద్ధి నేపథ్యంలో సెన్సెక్స్ మళ్లీ లాభాల బాట పట్టింది. ఆద్యంతం హెచ్చుతగ్గుల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 46 పాయింట్లు స్వల్ప లాభంతో 7 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఉదయం 26,684 వద్ద ప్రారంభమైన సూచీ పలు సంస్థల ఆశావహ 4వ త్రైమాసిక ఫలితాలు, జీడీపీ గణాంకాల్లో వృద్ధితో కొనుగోళ్లు పెరిగి 26,857 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గడంతో 26,672 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 26,714 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు వృద్ధి చెంది 8,180 వద్ద ముగిసింది. కేరళలో మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టే ప్రచారంలో తన పేరును ఉపయోగించుకునేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంగీకరించారు. ఇండియన్ సూపర్ లీగ్లో పాల్గొనే కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ యజమాని అయిన సచిన్ సహచర భాగస్వాములైన చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్తో కలిసి ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్య వ్యతిరేక ప్రచారానికి సహకారం అందించేందుకు సచిన్ అంగీకరించినట్టు తెలిపిన విజయన్ ఎలా పనిచేసేది చర్చించిన తర్వాత నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు రెసిడెన్షియల్ ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్ అంగీకారం తెలిపినట్లు విజయన్ వెల్లడించారు. అకాడమీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో కేరళ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు టెండూల్కర్ తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.